ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి వివిధ కులాల నాయకులకు, బీసీ సంఘాల అధ్యక్షులకు, అలాగే ఈరోజు వేదికని ఇంత దిగ్విజయంగా నడిపించినటువంటి సార్ గారికి, వందన కుమార్ సార్ గారికి, అలాగే సభాధ్యక్షులకు, ప్రతి ఒక్కరికి కూడా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇందాకే పెద్దలు చాలా మంది చాలా విషయాలు తెలియజేశారు. నేను ఒక 5 సబ్జెక్ట్స్ మీద డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మనం అందరం కూడా అంటే ఫస్ట్గా ఇక్కడ అవేర్నెస్ లేకపోతే మనకు మెయిన్గా ఒక డిసడ్వాంటేజ్ మన బీసీ కమ్యూనిటీస్లో. ఈవెన్ నేను కూడా అది ఫేస్ చేశాను. నేను 2019 వరకు సెంట్రల్ సెక్రటరీ సర్వీసెస్లో జాబ్ చేశాను. నేను జాబ్ చేసే సమయంలో ఇందాక ఎలా అయితే ఇప్పుడు సాగర్ చెప్పారో అదే డిస్క్రిమినేషన్ నేను కూడా ఫేస్ చేశాను. మా ఐడి కార్డులో మా పేరు ఎలా ఉంటుందంటే మామూలుగా నేను సిబిఎస్ఈ నవోదయలో చదువుకున్నాను. మాది ఇనిషియల్ బ్యాక్ ఉంటుంది, అంటే క్రాంతి నాయుడు బోయ అని ఉంటుంది నా పేరు. సో అది అంత పెద్ద ఐడి కార్డు రాదు కాబట్టి కే నాయుడు బి అని ఉంది అనమాట, బోయ అని ఉండేది. ఇక్కడ నేను డెప్యుటేషన్ మీద హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత నాయుడు అంటే అతను నేను యాక్చువల్గా నేను ఏదో ఒక చదువురో లేకపోతే కాపో అని అనుకునేవాడు. ఫస్ట్ నేను వచ్చిన 1-2 months అంతా అన్ని ప్రతి ఒక్క మీటింగ్ పిలిచేవాళ్ళు, బాగా అన్ని పార్టీస్ కంటే వాళ్ళకి తిరిగేవాడు. తర్వాత అంతా బి అంటే ఏంటి అంటే నేను బోయా అంటే చాలా మంది బోయా అంటే కూడా కొంతమందికి అంటే కొంతమందికి అక్కడ పనిచేసే వాళ్ళకి తెలియదు. తర్వాత మనం తెలుసుకున్నారేమో స్లోగా నన్ను ఇన్విటేషన్స్ ఇట్లాంటివి రావడం ఆగిపోయింది. నేను తర్వాత కనుక్కున్నా ఏంటి మరి మొదలుగా ఏమిటి నా పార్టీకి రాలేదు అంటే నాకేం పిలవలేదు నన్నేమి ఏమిటి అంటే అప్పుడు నేను తెలుసుకున్నా. అంటే సో దిస్ ద రీజన్ అంటే నా క్యాస్ట్ ఇక్కడ నాకు ఇప్పుడు ఆలోచించాను. నేను నార్త్లో ఉన్నంతసేపు, ఢిల్లీలో ఉన్నంతసేపు అన్ని విధాలుగా మేము మినిస్టర్స్ దగ్గర వాళ్ళ దగ్గర వర్క్ చేస్తాం, మాకేం ఆ ప్రాబ్లం అనిపించేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు పెద్దలు కుబేశ్వర మామ కావచ్చు, మా మామ జయరామ్ మామ కావచ్చు, వీళ్ళు లైవ్ ఎగ్జాంపుల్స్. అంటే వీళ్ళు అసలు ఏంటి అని నేను అడుగుతున్నాను. అప్పుడు అన్ని వీళ్ళందరూ తెలియజేసిన తర్వాత మేము ఒక రిఫార్మ్డ్గా ఇక్కడ ఏమైనా చేద్దామని అప్పుడు మేము 2017లో అసలు ఇది ఏం జరిగింది, ఈ కమ్యూనిటీ ఒక ప్రాబ్లం ఏంటి అని స్టడీ చేయడం ప్రారంభించాను. మా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం అని ఒక సంఘం పెడదామని మామ అంటే అన్ని పోరాటాలు అది ఇది అని చెప్పి మనల్ని నమ్మి పడేసినారు. ఏదైనా ఒక రిఫార్మ్డ్గా చేద్దామంటే అప్పుడు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తీసుకున్నాం. వీళ్ళందరూ పెద్దలందరినీ పెట్టి మేము ఒక సంఘం ప్రారంభించాం. ఈరోజు రైట్స్ కోసం ఒక విధిగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఒకటి నమ్మాను బాగా, ఏంటంటే ఈ యొక్క దేశంలో కులవర్గం కూలలేదు, మతవర్గం మాయ లేదు. అధికంగా తల ఎత్తే ధనిక బీద వర్గం కన్సూపి మేరలో కానరాదు సోషలిజం, డెమోక్రసీ, కమ్యూనిజం ఏది కనపడదు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏదైనా మాట్లాడుతున్నాడంటే అంతా మాయ. ఇప్పుడు మన దగ్గర కొంతమంది చెప్తుంటారు, మనం అందరం ఫేస్ చేస్తుంటాం. ఇక్కడ ఉన్న కుల సంఘాలు మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరు ఒకటి ఫేస్ చేస్తుంటారు. రాజకీయాలకు అతీతంగా కుల సంఘాన్ని నడపండి అని, లేకపోతే ఏదైనా మీటింగ్ పెట్టాలనుకున్నాడు కుల సంఘ నాయకుడు, రాజకీయాలకు అతీతంగా చేయండి అని. అసలు ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బ్రతికే రాజకీయం, మనం అన్ని కూడా కొట్లాడు బ్రతుకులు. ఇక్కడ ప్రతి ఒక్కటి మన పుట్టుకతో చచ్చేంత వరకు కూడా మనం అంతా పాటిస్తూనే ఉంటాం. కానీ ఆ బేసిక్స్ అనేది చాలా మందికి తెలియక ఈ యొక్క సతమతం అవుతూ ఈ డిస్టర్బెన్సెస్ లో అసలు ఏం కావాలో, మన హక్కులు ఏంటి ఏమి అనేది చాలా మంది మర్చిపోతున్నాం. దాంట్లో లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు మేము ఇందాక మనం చెప్పినట్టు వాల్మీకి బోయలు మేము ఎస్టీ కావాలని కోరుతా ఉన్నాం. మాకు ఎస్టీ రాదు. అలాగే మరి బీసీలో ఉండే బీసీ హక్కులు ఏమైనా సాధించుకుంటున్నాం అంటే బీసీ కూడా లేదు. ఇక్కడ అంటే ఇదే లైన్. మమ్మల్ని ఇప్పుడు రాజకీయాల అతీతంగా సంఘాన్ని నడపండి అని చెప్పారు. మరి ఏదన్నా మరి లాస్ట్ మనం ఏం చేయాలి, మన హక్కు సాధించుకోవాలంటే ఒకరు ఓటు వేయాలి. మరి అది రాజకీయమే కదా. రాజకీయాల అతీతంగా ఈ యొక్క దేశంలో ఏమీ చేయలేము. ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు అతీతంగా ఏం చేస్తామని నాకు అర్థం కాదు. ఇటువంటివన్నీ తెలియజేస్తూ పోరాటాన్ని సాధించాలని ఈరోజు ముందుకు వచ్చాను. ఈరోజు ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో నేను టికెట్ తీసుకొని చేస్తా ఉన్నప్పుడు నన్ను చాలా మంది ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇది కూడా ఇందాక సార్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి బ్రాహ్మణ అది ఎక్సెట్రా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్సెప్షన్స్ ఉంటాయి, పర్సెప్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. బట్ మేము సింగిల్ ఎజెండాతో వచ్చాము. మేము ఏదైనా సాధించాలంటే ఒక నేషనల్ పార్టీ కావాలి,
మరి ఇదే బిఎస్పీ పార్టీ మేము సపోర్ట్ అడిగినాం వాల్మీకులకి. ఇక్కడ యూపీలో మరి వాల్మీకుల్ని ఎస్సీలో చేర్చొచ్చు కదా, అక్కడ పక్కన ఉన్నటువంటి ఢిల్లీలో హర్యానాలో ఉందంటే అప్పుడు మాయావతి గారు దాన్ని వ్యతిరేకించారు. మరి ఇక్కడ మేము అడిగాం, ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి బిఎస్పీ స్టేట్ ఇన్ఛార్జ్ ని మమ్మల్ని ఎస్సీలో చేరుస్తూ ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వండి, మేము అక్కడ పోరాడతాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి ఒక రిప్రజెంటేషన్ రెజల్యూషన్ చేసి కేంద్రానికి పంపారంటే అప్పుడు ఇవ్వలేదు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక యాంగిల్ లో చూస్తూ ఉంటే ఒక పర్సెప్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లీడర్స్ వచ్చిన తర్వాత లీడర్స్ యొక్క పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. హిస్టరీలో ఎన్నో జరిగితాయి. ఇందాక అందరూ చెప్పినట్టు సైమన్ గో బ్యాక్ అనేది మనం అందరం చదివిన దాంట్లో అదొక ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఒక కీలక భాగం పోషించింది. సైమన్ గో బ్యాక్ అన్నది మనం అందరం కూడా ఫ్రీడమ్ మూవ్మెంట్ గా చూసాం, అదొక యాంగిల్. కానీ ఇందాక ఇప్పుడు సార్ చెప్తున్న విధంగా చూస్తే సైమన్ గో బ్యాక్ అనేది మనకి ఎంతో నష్టం కలిగించింది అనేది మనం చూస్తున్నాం. అంటే ఇదే దీన్నే పర్సెప్షన్ అంటుంది. అంటే మనం చూసే విధానం, మనం చేసే పోరాటం ఒక మనల్ని ఎలా డైవర్ట్ చేస్తున్నారండి. ఇండియన్ హిస్టరీ ఇన్కంప్లీట్ హిస్టరీ అని చెప్పేసి ఇంగ్లాండ్ లోనే మన గురించి ఒక బిల్ పాస్ చేసినారు. ఇండియన్స్ అసలు చరిత్రలో ఏం జరిగిందన్నది వాళ్ళకే తెలియదు. దర్ ఇస్ అ నీడ్ ఇండియన్స్ ఫస్ట్ వాళ్ళ హిస్టరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఎప్పుడో 2009లోనో 2010లోనో ఒక బిల్ కూడా పాస్ చేసినారు మన మీద. కానీ ఇప్పటికీ మనం దాని మీద ఆలోచన చేయట్లేదు ఈ దేశం. మనం అందరం అనుకుంటాం నార్త్ లోనే కింగ్స్ అంతా స్ట్రాంగ్ అని, కానీ సౌత్ లో ఉన్నటువంటి ఎంతో మంది నాయకులు అసలు ఇండియాలో ఎంటర్ కావాలంటే ఈజీగా ఎక్కడి నుంచి ఎంటర్ కావచ్చు, సౌత్ నుంచి ఎంటర్ కావచ్చు. నార్త్ నుంచి ఎంటర్ కావడం చాలా కష్టం, అక్కడి నుంచి ఎవరు రాలేదు. కానీ సౌత్ నుంచి ఎప్పుడు కూడా ఎక్కడో చొరవన్నట్టు లేవు, లేకపోతే ఎక్కడి నుంచి కబ్జాలు జరిగినట్టు లేదు. వచ్చిన నాయకులు అంతా, వచ్చిన రాజులంతా ఎక్కడి నుంచి వచ్చినారు, నార్త్ నుంచి వచ్చినారు. స్ట్రాంగ్ కింగ్స్ అంతా మనం సౌత్ లో ఉండి ఇప్పుడు ఉన్నటువంటి మన హక్కులు ఏం కోల్పోతా ఉన్నాం మన రాజుల దగ్గర నుంచి అంటే ఇదే. సో మనం ఇటువంటివన్నీ తెలుసుకొని ఈ యొక్క భవిష్యత్తులో ఉన్న మన హక్కుల గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే మనం ఒకటి నేను ఇందాక చెప్పినట్లు పాలిటిక్స్ లో ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన అవసరం ఉంది. పాలిటిక్స్ లో మనకి ఏం కావాలో అడగాల్సిన అవసరం ఉంది. మేము దీని బేసిస్ మీదనే 2019లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నప్పటి నుంచి ఒక రిఫార్మ్డ్ గా పనిచేస్తూ వచ్చినాం, క్వశ్చన్ చేస్తూ వచ్చినాం. దాని తర్వాత లోకల్ బాడీస్ లో మా వాళ్ళని కొంతమంది నిలబెట్టి ప్రయత్నం చేసినాం. ఈసారి కూడా మీరుగానే టికెట్ లేకపోతే 100 సీట్లలో మేమే కంటెస్ట్ చేస్తామని మా సంఘం తరఫున బెదిరించినాం. ఇవన్నీ చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఈసారి మాకు నియర్లీ 14 సీట్స్ వచ్చాయి డిఫరెంట్ పార్టీస్ నుంచి. సో ఇందాక మీరు అందరూ చూస్తే కూడా దీంట్లో క్యాస్ట్ లో మొత్తం 15 సీట్లు గెలిచింటే ఇంతవరకే 1952 నుంచి 70 వరకు 4 సీట్లు ఈసారి ఎలక్షన్స్ గెలిచినామంటే కేవలం అవేర్నెస్ తీసుకున్నాం. ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్క ఎంపీ దగ్గర మా సమస్యని తీసుకొని వెళ్ళాము మా సంఘం తరపు నుంచి. ఒక ఇన్నోవేటివ్ గా తీసుకొని వెళ్తాం. ఎలా మీరు ప్రెజెంటేషన్ చేసి చెప్తున్నారో అదే ప్రెజెంటేషన్స్ తోనే మమ్మల్ని ఏ నాయకుడు ఎలా మోసం చేశాడు అనేది వాళ్ళ వాయిస్ ని వినిపిస్తూ ప్రెజెంటేషన్ చేస్తా ఉన్నాం. రేపు 22 ఇక్కడ కర్నూలులో కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నాయకుల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక శేశ్వరరావు చెప్పాడు, మనం ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత వాడు మన తరఫున నాయకుడు మాట్లాడకపోతే వాడిని ఎక్స్పోజ్ చేయండి అని. పోయిన ప్రభుత్వంలో 2022లో వాల్మీకి పోయిన ఎస్టీలో చేరుస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు మమ్మల్ని. ఇప్పటికే మాకు ఏజెన్సీ నాన్ ఏజెన్సీ డిఫరెన్సెస్ లో మమ్మల్ని ఆల్రెడీ మేము డివైడ్ చేస్తుంటే ఈయన మళ్ళీ వచ్చి సీడెడ్ నాన్ సీడెడ్ అని చెప్పేసి మమ్మల్ని డివైడ్ చేసినాడు. చేస్తూ కేవలం 4 జిల్లాలు చేస్తూ ఆయన ఒక రెజల్యూషన్ చేసి కేంద్రాన్ని పంపిస్తే ఇది తప్పు, దీన్ని సపోర్ట్ చేయదని చెప్పేసి మా మామ గుమ్మనూరు జయమైనటువంటి మంత్రికి చెప్పినాం. ఆయన సంతకం పెట్టి దాంట్లో అప్రూవ్ చేసింది. అప్పుడు దీన్ని నేనే నడుపుతున్నా అని చెప్పేసి చెప్పినటువంటి తలారంగా ఎంపీ ఉన్నాడు. ఆయనకు కూడా చెప్పినాం, నువ్వు చదువుకొని ముందుకు వచ్చినావు, మీరు సపోర్ట్ చేయొద్దండి, దీన్ని ఆపండి అని చెప్పినాం. వినలేదు. దీన్ని ఎక్స్పోజ్ చేసినాం. ఎక్స్పోజ్ చేసి ఈ రోజు అదే తలారంగయ్య గారు ఎమ్మెల్యేగా నిలబడితే కళ్యాణదుర్గంలో ఆయనని ఓడించాం. అంటే నువ్వు ఒకసారి నువ్వు గద్దెనెక్కిన తర్వాత నేను అదే కంటిన్యూ అవుతానంటే ఒప్పుకునేదే లేదు. మోసం జరిగిన తర్వాత నువ్వు మోసగాడివే. ఇప్పుడు కర్నూలు సిద్ధాంతం, నువ్వు మంచి చేసినా చెడు చేసినా నువ్వు బ్యాడ్ సైడ్ ఉన్న తర్వాత నువ్వు ఆలోచించక తప్పదు. సో వైఎస్ఆర్సీపీని ఓడించాలని క్లియర్ గా చెప్పినాం. అక్కడ ఆయన ఓడిపోయినాడు. ఇక్కడ ఇదే కర్నూలు జిల్లాలోనే బీవర్ రామయ్య గారు ఎంపీ తెచ్చుకున్న తర్వాత కూడా ఆయన ఓటు అయిందని చెప్పినాం డైరెక్ట్ గా, క్రిస్టల్ క్లియర్. సో ఇలాగా ప్రతి ఒక్కరు మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హక్కుల గురించి పోరాడమని మన నాయకులు మనం చెప్పిన తర్వాత వాళ్ళు పోరాడకపోతే వాళ్ళు కట్ చేయాల్సిన అవసరం ఉంది. అది నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సంఘాల ప్రాతినిధ్యం అలా ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే
సెకండ్ పాయింట్, ఈవెన్ మన బీసీ రిజర్వేషన్స్ లో మనమందరం కంపల్సరీగా ఈ యొక్క 50% లోపలే బరిచి ఉండాల్సిన దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే 50% రిజర్వేషన్స్ ఉండాలా అనే దాన్ని మనం ఎక్స్పాండ్ చేయాలా. కంపల్సరీ 51% కి తీసుకొని వస్తే ఆటోమేటిక్ గా బల్జ్ అనేది బయటకు పోతుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ ఎలా అయితే మన బీసీలో ఇప్పుడు క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ రిటర్న్ ఇలాగో వెళ్ళిపోతుంది కాబట్టి కంపల్సరీ 51% రిజర్వేషన్ దాని మీద ఒక తీర్మానం చేయాలని మనము చట్టసభలో తీర్మానం చేయాలని మనం ఒక ప్రెజరైజ్ తీసుకురావాలా. మనకంటూ కంపల్సరీ అలాటెడ్ సీట్స్ ఎలా అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సీట్స్ వస్తున్నాయో మనకు కంపల్సరీ 51% సీట్స్ మనకి బీసీలకి కేటాయించే విధంగా మనం కూడా పోరాడాలని ఈ యొక్క సభాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అది కంప్లీట్ గా ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయిలో కూడా ఈ పోరాటం జరగకపోతే మనం చాలా మోసపోయే పరిస్థితి ఉందని కూడా ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు శేశ్వరం ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ బీసీ దాని మీద ఫైట్ చేస్తూ ఇంతకుముందు మనం ఈవెన్ మేము కూడా ఫేస్ చేసాం. ఇప్పుడు ఈ ఓపెన్ కేటగిరీలో మాకు సీట్లు వచ్చిన తర్వాత కూడా మనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ స్టూడెంట్ కి ఓపెన్ ఇప్పుడు ఆయనకు వచ్చిన మార్క్స్ ప్రకారం ఓపెన్ కేటగిరీలోనే సీట్ వస్తుంది. కానీ ఓపెన్ కేటగిరీలో సీట్ ఇవ్వకుండా వాళ్ళకి బీసీ కేటగిరీలో సీట్ ఇచ్చి యాక్చువల్ గా బీసీ కోటాలో మనకి సీట్ రావాల్సిన ఇవ్వకుండా మోసం చేసే పరిస్థితులు చాలా చూస్తున్నాం. ఇది నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి మేము ఫేస్ చేసినాం. మేము అప్పుడు ఐఐటీకి అప్లై చేస్తే మాకున్న కోటా కింద మాకు ఇవ్వకోకుండా లేదు మీకు ఇచ్చేది ఇదని చెప్పేసి సీట్లు ఇవ్వకోకుండా మమ్మల్ని మోసం చేశారు. దాని తర్వాత అంటే మాకు అప్పుడున్న అవేర్నెస్ ప్రకారం ఇంతేనేమో అని అనుకున్నాం. దాని తర్వాత స్టేజ్ బై చూస్తే ఇప్పుడు ఏకంగా మెడికల్ సీట్స్ లో అది బయటపడింది. దాని గురించి ఎంతో మంది పెద్దలు ఫైట్ చేస్తూ ఉన్నారు. దీన్ని కంపల్సరీ మనం పార్లమెంట్ స్థాయిలో దీన్ని తీసుకొని పోవాలా. ఈవెన్ హైకోర్ట్స్ లో రిప్రజెంటేషన్ చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవెన్ నేను యాజ్ అడ్వకేట్ దీని మీద కూడా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని అందరి మీద కూడా చట్టసభలో తీసుకురావాలని కోరుతా ఉన్నాను. ఇకపోతే ఎలా అయితే ఇప్పుడు ఎన్సీఎస్టీ లేకపోతే ఎన్సీఎస్సీ కమిషన్స్ ని దాని ఒక అవేర్నెస్ ని ఎలా అయితే చేస్తా ఉన్నారో ఈ ఎన్సీపీసీ కమిషన్ ని మనం కంపల్సరీగా బాగా యూటిలైజ్ చేసుకోవాలా. అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు స్టేట్స్ లో ఎలా అయితే మనకి 1, 2, 3, 4 ఎలా అయితే ఉన్నాయో కానీ అసలు ఎన్సీపీసీలో అసలు ఏ క్యాస్ట్లు ఉన్నాయి, ఇక్కడ ఏ క్యాస్ట్లు బీసీలో ఉన్నాయి, దీని మీద అవేర్నెస్ అసలు ఎన్సీపీసీ వల్ల మనకి ఏం ఉపయోగాలు ఉన్నాయి, దాని తర్వాత ఆ కమిషన్ ఎలా వర్కౌట్ చేస్తుంది, మన రైట్స్ ని కాపాడుకోవడానికి ఇదే వరకు ఉపయోగపడుతుంది, దానికి అవేర్నెస్ అనేది లేదు. ఇప్పుడు ఎలా అయితే మీరందరూ ఈ పాంప్లెట్స్ ద్వారా తెలియజేస్తున్నారో దీని మీద కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మనకందరికీ ఒక ఛానల్ మనమందరం యాజ్ ఎ లీడర్స్ మనమందరం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాను. ఇకపోతే మేము ఇప్పుడు మనం చూస్తే ఇందాక నక్కలరెడ్డి అన్నగారు కావచ్చు లేకపోతే శేషన్న గారు కావచ్చు మామ కుబేరమ్మ వీళ్ళందరూ ఇంత పోరాటంలో కూడా ఇంత పెద్ద కర్నూలు జిల్లాలోనే ఇంతమంది బీసీ పాపులేషన్స్ ఉంటే అవుట్ ఆఫ్ 14 lakhs ఓటర్స్ లో నియర్లీ బీసీలో 10 లక్షల మంది 11 లక్షల మంది ఉంటారు. కానీ ఇక్కడ మాకు ఒక బీసీ భవనం లేదు. ఇక్కడ అంటే ఉండేది ఏదో క్వార్టర్స్ లో ఒకటి వీళ్ళంతా పోరాడి ఏదో చేస్తుంది కానీ అసలు ఇప్పుడున్న ఈ పాపులేషన్ తగ్గట్టు బీసీ భవనం లేదు. ఇక్కడ బీసీ హాస్టల్స్ కావచ్చు లేకపోతే బీసీ కాలేజీలు కావచ్చు అసలు మనకు సీట్లు ఎన్ని వస్తున్నాయి. ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంతమంది ఉన్నారు, లేకపోతే దీంట్లో డిఎన్టీలు కానీ నోమాడిక్ ట్రైబ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బీసీల కింద ఉన్నారు. వీళ్ళందరూ పరిస్థితి ఎలా, వీళ్ళు ఏమైనా చదువుకోవాలనుకుంటే ఈ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరందరూ చూసారు ఇందాక అన్న నగరమండలం చెప్పి నేను ఒక హాస్టల్ పెట్టి నడుపుతా ఉన్నానంటే ఇదే చూస్తా ఉన్నాను. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి హాస్టల్ ఎలా ఉందో అదే హాస్టలే కానీ ఇక్కడ ఒక హాస్టల్ రిఫార్మ్ చేయడానికి పరిస్థితి కూడా లేదు. దాని గురించి మాట్లాడాలి. ఈ యొక్క బీసీ నాయకులను చెప్తున్నటువంటి ఇదే మేము మా మామ ఇప్పుడు మంత్రి ఉంటే ఇదే మంత్రి నేను అడిగితే నా మీద నువ్వు ఒక టెర్రరిస్ట్వి నక్సలైట్ కంటే నాకు ఎక్కువ హెడ్ఏక్ చేస్తున్నావు నా మీద కేసులు పెట్టినాడే కానీ ఆయన మంత్రి అయిన తర్వాత ఒక వాళ్ళకి భవన్ కట్టమంటే కట్టలేకపోయినాడు. ఇదే పత్తికొండలో నేను స్థలం బట్టి నేనే కాంపౌండ్ కట్టాను నా సొంత డబ్బులతో. మరి అక్కడ నేను శాంక్షన్ చేయించుకొని ఒక 2 జీవోలు కూడా తెప్పించుకున్నాను 25 lakhs. అది కట్టి దాని తరఫున కట్టండి అంటే కూడా అసలు కట్టలేదు. ఎందుకంటే కడితే అభివృద్ధి చెందుతాం, అభివృద్ధి చెందితే రేపు మార్కెట్ తిరుగుతారు. అంటే ఇలా అయిపోయింది అనమాట. ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదు, లేకపోతే ఇక్కడ ఏమన్నా బాగుపడదామంటే దీనికంటే ఒక అవకాశం ఇవ్వట్లేదు ఎవరు మనకి. మరి పోయి మనం ఏమన్నా ఇప్పుడు మనమే సెల్ఫ్ రియలైజ్డ్ గా ఎలా అయితే సెల్ఫ్ ఫైనాన్స్డ్ గా కాలేజెస్ ఉంటే అలా మనం సెల్ఫ్ ఫైనాన్స్ ఏమైనా చేసుకొని చేద్దామంటే ఆల్రెడీ పెద్దలు చేసిన తినడానికి వాళ్ళు మోసం చేసి డబ్బులు కొట్టేసి ఈ రోజు మేము వచ్చి ఏదైనా చేద్దామంటే వీడుకోడు తయారైనారంటారేమో అది ఒక భయం మాకు. సో ఇవన్నీ కాన్స్టెంట్స్ తో మేము చాలా నలిగిపోతున్నాం యాక్చువల్లీ న్యూ లీడర్షిప్. ఈ క్రమంలో మళ్ళీ మమ్మల్ని
తొక్కడానికి ఇప్పుడు ఇందాక ఎలా అయితే ఒకటి ముందుకు పోతా ఉంటే ఒకటి ఎలా అయితే వెనుక లాగా చూస్తారు. ఇట్స్ కామన్, ప్రతి ఒక్క చోటు ఉంటుంది ఇది ఈ క్రాప్ మెంటాలిటీ. కాబట్టి మనం ఇవన్నీ బయటకు దాటుకొని రావాలంటే ఒక యూనిటీ మెంటాలిటీతో వెళ్ళాలి. ఈ రోజు ఇచ్చిన అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మీరందరూ మాకు సహకరిస్తారని, భవిష్యత్ పోరాటాల్లో మీరందరూ కూడా మాకు హెల్ప్ చేయాలని. ఇప్పుడు ఇక్కడ అందరూ మ్యూచువల్ గానే ఏదైనా కానీ డెవలప్ చేసుకుంటే ఎవరైనా కానీ అభివృద్ధి చెందవచ్చు. ఈ రోజు ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా ఉండి ఈ రోజు ఎంతో మంది వెనుకబడిన కులం అయినటువంటి అంటే వాళ్ళకి పోయి ఈ రోజు ఎస్టీగా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది మీరు ఎందుకు అడుగుతున్నారనే దానికి మేము రీజన్ చెప్పిన తర్వాత సరే వీళ్ళకి హెల్ప్ చేద్దాం, వీళ్ళని ఎస్టీలో పోవడానికి వీళ్ళకి హెల్ప్ చేద్దాం అంటే ఇక్కడ మేము ఎలా అయిపోయామంటే ఇప్పుడు ఎస్టీలో మేము చేర్చుకుంటామంటే అక్కడ ఇప్పుడు ఎరుకులు కానీ లేకపోతే లంబాడీలు కానీ మమ్మల్ని రాలేదు. వాళ్ళు మా మీద వెంటనే ఇప్పుడు రిజర్వేషన్ చేశారంటే వెంటనే మా మీద ధర్నాలు చేస్తారు. సరే వీళ్ళని ఎస్టీలో చేర్చండి, వీళ్ళకి మేము సాయం చేస్తామని ఏం బీసీ కులాలు మమ్మల్ని అడగరు. కానీ ఇక్కడ రెండు విధాలుగా నలిగిపోతూ ఉంటారు ఇట్లాంటి కమ్యూనిటీస్. మేము ఎస్టీలు అడిగినట్లు ఇప్పుడు కురువలు మాదాసి కురువ ఎస్సీ అని ఇట్లా సో ఇట్లాంటి డిఫరెంట్ కాన్స్టిట్యూన్స్ ఉంటాయి. వీటన్నిటి మీద కూడా మనమందరం నాయకులుగా ఒక అవేర్నెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలకి మనం ఎగ్జాంపుల్ గా మిగలాలంటే ఒక మ్యూచువల్ కోఆపరేషన్ లేని లేకపోతే మనకంటూ సహాయం ఒకరికి సాయం చేసుకునే గుణం లేకపోతే మాత్రం ఎదగము అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ ఈ రోజు నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ ని కన్సిడర్ చేయాలని, భవిష్యత్ పోరాటాల్లో మీరందరూ కూడా మాతో భాగస్వాములు అవుతారని పూర్తిగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.